హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 134. గైస్, ఇది మన ఛానల్లో రాబోతున్న లాస్ట్ కేజీఎఫ్ ఫ్యాక్ట్స్ వీడియో. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ డీటెయిల్స్ అని వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను. వాచ్ ఇట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. కుక్కలంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే ఇవి వేరే యానిమల్స్తో కంపేర్ చేస్తే బాగా విశ్వాసంగా ఉంటాయి. కానీ ఒక మనిషి డాగ్ లాగా మారిపోతే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? బ్రిటిష్కి చెందిన టామ్ పీటర్స్ అనే అతని లైఫ్ మొత్తం ఒక డాగ్ లాగా మారిపోయాడు. డాగ్ లాగా మారిపోయాడంటే ఇంకేదో అనుకోవద్దు. యాక్చువల్గా ఇతని ఇంట్లో డాల్మిషన్ డాగ్ ఉండేది. ఆ డాగ్ అంటే తన భార్యకి చాలా ఇష్టం. కానీ ఒకరోజు అనుకోకుండా ఆ డాగ్ చనిపోవడంతో తన భార్య ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి ఇతనే ఇలా డాల్మిషన్ డాగ్ సూట్ వేసుకుని డాగ్ లా మారిపోయాడు. వైఫ్ కోసం డాగ్ లా మారిపోయాడంటే చాలా గ్రేట్ హస్బెండ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. స్పోర్ట్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనగానే మనకి క్యాష్ ప్రైజో లేకపోతే బైకో లేకపోతే ఏదైనా షాంపియన్ బాటిల్ ఇలాంటి ప్రైజెస్ గుర్తొస్తాయి. కానీ సౌత్ ఆఫ్రికాలో కొంచెం డిఫరెంట్. అక్కడ పరిస్థితులు బట్టి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2018లో ఒక ఫుట్బాల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఒక ప్లేయర్కి 5 GB డేటాని అవార్డు కింద ప్రజెంట్ చేశారు. 5 GB డేటా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే కొంచెం షాకింగ్గా ఉంది కదా. మనకి షాకింగ్గా ఉండొచ్చు, కానీ అక్కడ వాళ్ళకి 5 GB డేటా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్లో బ్రాడ్బ్యాండ్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ జనాలు ఎక్కువగా 3G ఆర్ 4G మొబైల్ వాడటమే ఎక్కువ. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రైస్గా వాళ్ళు భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చాలాసార్లు వేరే వాళ్ళ వైఫైని వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తూ ఉంటాం. మన ఇండియాలో వేరే కంట్రీస్లో అయితే ఓకే, కానీ సింగపూర్లో మాత్రం అలా కాదు. ఒకవేళ మీరు సింగపూర్లో ఎవరి డేటా అయినా ఫ్రీగా వస్తుందని వారి పర్మిషన్ లేకుండా వైఫై యూజ్ చేస్తే మీ పైన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఒకవేళ మీరు వైఫై యూజ్ చేస్తున్నట్లు ప్రూవ్ అయిందంటే 3 నెలలు జైలు శిక్ష అండ్ అలాగే 8 లక్షల రూపాయల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అందుకే అక్కడ ప్రజలు అంత బాధ లేకుండా డబ్బులు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటారు, విచ్ ఇస్ గుడ్. నెంబర్ 4. మన సౌత్ ఇండియాలో ఒక టెంపుల్ ఉంది. అయితే ఆ టెంపుల్లోకి ఎవరైనా మగవాళ్ళు వెళ్ళాలనుకుంటే టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళని అలౌ చేయరు. అదే మగవాళ్ళు ఒక అమ్మాయిలాగా తయారయ్యి శారీ కట్టుకొని అమ్మాయిలాగా రెడీ అయితేనే టెంపుల్లోకి అలౌ చేస్తారు. వింతగా ఉంది కదా. ఈ గుడి గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో ఉంది. కూటకుల్ శ్రీదేవి మందిరం అనే గుడిని పిలుస్తారు. ఆ గుడి యొక్క ఆచారం అండ్ రూల్స్ ప్రకారం ఆ టెంపుల్ కి వచ్చే వాళ్ళందరూ అమ్మాయిలానే ఉండాలి. అప్పుడే వాళ్ళని టెంపుల్లోకి అలౌ చేస్తారు. మీకు తెలుసా, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ కార్ ఉంటుంది కదా, ఆయన కార్ నెంబర్ ప్లేట్ మీద ఎప్పుడు నెంబర్ ఉండదు, ఎప్పుడు నెంబర్ ప్లేట్ ఖాళీగానే ఉంటుంది. మరి నెంబర్ ప్లేట్ లేకుండా ఎన్ని సంవత్సరాలు కార్ని లీగల్గా ఎలా నడుపుతున్నాడంటే, కాలిఫోర్నియాలో ఒక కార్ని కొని 6 months వరకు నెంబర్ ప్లేట్ లేకుండా యూజ్ చేయొచ్చు. కానీ స్టీవ్ జాబ్స్కి అతని కార్ మీద నెంబర్ ప్లేట్ ఉండటం అస్సలు ఇష్టం లేదు. అందుకే అతను ప్రతి 6 నెలలకు ఒకసారి సేమ్ కంపెనీ, సేమ్ కలర్, సేమ్ మోడల్ కార్ని కొంటాడు. ఇలా ప్రతి 6 నెలలకి కార్ని మారుస్తూ ఉంటాడు. అందుకే అతని కార్ మీద ఎప్పుడు నెంబర్ ప్లేట్ ఉండదు. మీరంటే డబ్బున్నోళ్ళు బ్రో. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచం మొత్తం మీద యూజ్ చేసే ఎలక్ట్రిక్ ఎనర్జీలో సుమారుగా 0.013% ఎలక్ట్రిక్ పవర్ని గూగుల్ కంపెనీయే వాడుతుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్ ఎనర్జీ సుమారుగా ఒక్క రోజులో 2 లక్షల ఇళ్లకి కరెంట్ ఇవ్వడానికి సరిపోతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫ్యాక్ట్ చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. జనరల్గా డబ్బులు ఆశ చూపించి తమకంటే తక్కువ వయసు ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకునే మగాళ్ళ గురించి మనం చాలాసార్లు న్యూస్లో చూసాం. కానీ చైనాలో వింతగా ఒక మహిళ తనకంటే వయసులో 15 సంవత్సరాలు చిన్నవాడైన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తైవాన్ న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం 38 ఏళ్ల మహిళ ₹1 కోటి కట్నంగా ఇచ్చి 23 ఏళ్ల యువకుడిని మ్యారేజ్ చేసుకుంది. అంటే ఇక్కడ 20 vs 40 అనమాట. ఫస్ట్ ఈ పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులు నో చెప్పారు. ఎల్లవాయ్ పిల్లోడిని అంత పెద్ద అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా ఏంది మీరు అని బాలయ్య బాబు రేంజ్లో పవర్ఫుల్గా మాట్లాడారు. కానీ ఆమె ఏం చేసిందంటే ₹1 కోటి కట్నం ఇస్తానని చెప్పింది. వెంటనే అయ్యో మీలాంటి సంబంధం దొరకటం మాకు చాలా అదృష్టం అండి అని వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ 2 ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. అదేంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఉంది కదా, ఆమెకి ఆల్రెడీ 14 సంవత్సరాల వయసు ఉన్న కొడుకున్నాడు. అండ్ అలాగే పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏజ్, పెళ్లి కూతురి ఏజ్ 2 ఆల్మోస్ట్ సేమ్ అనమాట. జస్ట్ ఇమాజిన్, 14 సంవత్సరాల ఒక అబ్బాయి 23 సంవత్సరాల ఒక అబ్బాయిని హే స్టెప్ డాడ్ అని పిలవాలి. అండ్ అలాగే సేమ్ తమ వయసే ఉన్న ఒక ఆమెని కోడలా కొడుకు పెళ్ళామా అని పిలవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 8. రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చింది, వకీల్ సాబ్ అని. ఆ సినిమా మెయిన్ థీమ్
ఉమెన్ నో అంటే నో అని. పవన్ కళ్యాణ్ లాయర్గా అమ్మాయిల తరపున వాదించడం ఇంకా స్టోరీ అంతా మీకు తెలుసు. కానీ సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే 1837లో జరిగింది, అది కూడా ఇంగ్లాండ్లో. మ్యాటర్లోకి వెళ్తే క్యారోలిన్ న్యూటన్ అనే బ్రిటిష్ మహిళ మీద థామస్ సెవర్లాండ్ అనే అతను కేసు పెట్టాడు. కేసు ఎందుకు పెట్టాడంటే క్యారోలిన్ థామస్ ముక్కు కొరికి పడేసింది. కొరికి పడేటువంటి జస్ట్ కొరకటం కాదు, థామస్ ముక్కు ఒక భాగం అంతా ఊడిపోయేలా కొరికేసింది. జడ్జి క్యారోలిన్ని ఎందుకు కొరికావు అని అడిగాడు. దానికి క్యారోలిన్ ఇలా ఆన్సర్ ఇచ్చింది, ఇతను పబ్లిక్ ప్లేస్లో నన్ను బలవంతంగా కిస్ చేయాలి అని చూశాడు, నో అని చెప్పాను, వినలేదు, అయినా కిస్ చేయడానికి ట్రై చేశాడు, అందుకే కోపంతో ముక్కు కొరికి పడేశాను, మళ్ళీ బలవంతం పెడితే మళ్ళీ అలాగే చేస్తాను, నన్ను కిస్ చేయడానికి ఇతనికి ఎలాంటి రైట్ లేదు అని చెప్పింది. ఇది విన్న జడ్జ్ ఆమె చేసింది కరెక్టే అని జ్యూరీతో చెప్పి, జ్యూరీ ఎలాంటి ఒపీనియన్ ఇచ్చినా కానీ తను మాత్రం క్యారోలిన్ ని పనిష్ చేయను అని తీర్పిచ్చాడు. అంతేకాదు లాస్ట్ లో ఒక లైన్ కూడా యాడ్ చేశాడు, ఎవరైనా ఆడవారిని బలవంతంగా కిస్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ ముక్కు కొరకటమే కాదు, కావాలంటే ఆ ముక్కు తినేయొచ్చు అని కూడా జోకేశాడు. ఈ జోక్ కి కోర్టులో ఉన్న వాళ్ళంతా నవ్వారు, కానీ ఒక వ్యక్తి తప్ప. అతను ఎవరో కాదు, ముక్కు పోగొట్టుకున్న థామస్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇదే మన ఛానల్లో రాబోతున్న లాస్ట్ కేజీఎఫ్ ఫ్యాక్ట్స్ వీడియో అని. ఎస్, అది నిజం. ఎందుకంటే ఇప్పటి నుంచి కేజీఎఫ్ వీడియోస్ అన్ని క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ అనే కొత్త ఛానల్లో రాబోతున్నాయి. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఇస్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో సపరేట్గా కొత్త ఛానల్ ఎందుకు పెట్టానంటే, మీ అందరికీ తెలుసు కదా, నా గోల్ వచ్చేసరికి యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని. మీరు చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, ఏంటి బ్రో నీకు ఇంకా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రాలేదని. అండ్ మన హ్యాటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వీడికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎందుకు వస్తారు అని అంటూ ఉంటారు అనమాట. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనది కొంచెం ఓల్డ్ ఛానల్ అండ్ అలాగే 3 సార్లు లాంగ్ గ్యాప్స్ ఇచ్చాను అనమాట. సో యాక్చువల్గా ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన ఛానల్ని 7 lakhs సబ్స్క్రైబర్స్కి ఎలా తీసుకొచ్చానో నిజం చెప్పాలంటే నాకు చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన ఛానల్, అది ఇంకా యూట్యూబ్ అలాంటి ఛానల్స్ని ఇంకా లేకపోవడం, అలాంటిది మనం కొత్త వీడియోస్, మంచి వీడియోస్ చేసి 7 lakhs సబ్స్క్రైబర్స్ దాకా తీసుకొచ్చామంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ ఏంటంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది ఈ ఛానల్కి చాలా కష్టం. ఎందుకంటే మన ఛానల్ని కొత్త వాళ్ళకి చూపించడం అనేది చాలా తక్కువ అనమాట. సో యూట్యూబ్ వాడు మన ఛానల్ని కొత్త వ్యూవర్స్కి ఎక్కువగా పుష్ చేయడు. మీరు గమనిస్తే మన ఛానల్లో వ్యూస్ అన్ని 1,50,000, 2 lakhs, సో 2,50,000, అప్పుడప్పుడు ఒక్కో ఛానల్లో 4 lakhs అట్లా వెళ్తూ ఉంటుంది. కానీ సో మీరు చూస్తే కాన్స్టెంట్గా వీడియోస్ 5 lakhs కానీ 1 మిలియన్ కానీ వెళ్ళిన వీడియోస్ చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ రోజు చూసేవాళ్ళు చూస్తారనమాట. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆ కొత్తగా చూసే వాళ్ళలో ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఈ రేషియో తీసుకుంటే వేరే ఛానల్స్తో కంపేర్ చేస్తే మన ఛానల్కి ఆ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఛానల్ని కొత్త వాళ్ళకి ఎక్కువగా పుష్ చేయడం అనమాట. సో దానివల్ల మన ఛానల్కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా కష్టం. అండ్ అది వచ్చినా కూడా చాలా టైం పట్టింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మన ఛానల్లో ఎక్కువగా మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది అనమాట. అంటే మనం ఫ్యాక్ట్స్ చేస్తాం, హర్రర్ స్టోరీస్ చేస్తాం, మిస్టరీస్ చేస్తాం, పాలిటిక్స్ చేస్తాం, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని బట్టి ఏంటంటే ఆడియన్స్ కూడా ఎవరికి సెలెక్టెడ్గా ఆ వీడియోస్ చూడటం అలా జరుగుతూ ఉంటుంది. సో దానికోసమే నేనేంటంటే ఫ్యాక్ట్స్ వరకు సపరేట్గా ఛానల్ పెడదాం అనుకున్నాను. సో నా గెస్ కరెక్ట్ అయితే ఈ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే ముందే ఆ కొత్త ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యిందని నా అంచనా. మెయిన్గా కొత్త ఛానల్ పెట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అయితే నా గోల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి. సో ఆ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ నా కొత్త ఛానల్తో త్వరగా రీచ్ అవ్వాలి, నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఆ కొత్త ఛానల్ మీద పెట్టి త్వరగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, నా ఛానల్లో కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే భయం, ఇప్పుడు వ్యూస్ తక్కువ వచ్చినా లేకపోతే సరిగ్గా గ్రోత్ లేదనుకో ఛానల్ గ్రోత్ కూడా పడిపోయింది. సో ఆ భయంతో నేను ఆ కాన్సెప్ట్స్ అన్ని ట్రై చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు ఈ కొత్త ఛానల్ పెట్టామంటే దీంట్లో ఎక్కువగా వ్యూస్ ఫోకస్ చేసి దీంట్లో కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేయాలి అని ఉంది. ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్ రెడీగా పెట్టాను, మీరు చూడొచ్చు. ఈ ఏప్రిల్ మొత్తంలో మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో గైస్, కొత్త ఫ్యాక్ట్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో ఫస్ట్ వీడియో రేపు పొద్దున్నే రాబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఎలాగైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆ ఛానల్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.